తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఒక్క స్థానం కూడా లేనటువంటి సందర్భం పార్టీ పుట్టిన తర్వాత చరిత్రలోనే లేదు. అయితే ఇది ఇప్పుడు వైసీపీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చే అంశం ఏంటంటే, కరెక్ట్‌గా ఎన్నికలకు ముందు ఇప్పుడు ఒక జగన్ సాధించిందేంటి? సరే, సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి ప్రభుత్వము ఏదైతే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇది కాకుండా రాజకీయంగా సాధించింది వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటుంది. 2004 నుంచి రాజకీయాలు గమనిస్తే కాంగ్రెస్‌కి ఆంధ్రప్రదేశ్‌లో 10 ఏళ్ల పాటు ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఉండడని ఎప్పుడైనా ఎవరైనా అనుకున్నారా? అది జగన్ వల్ల సాధ్యమైంది. దేశం మొత్తం మీద బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని స్టేట్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని తెలుసా? అది జగన్ వల్లే సాధ్యమైంది. తెలుగుదేశం పార్టీ పెట్టాక గత 40 ఏళ్లలో రాజ్యసభలో ఒక్క ఎంపీ కూడా లేకపోవడం ఇదే మొదటిసారని మీకు తెలుసా? ఇది జగన్ వల్లే సాధ్యమైంది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైంది. జగన్ ట్రాక్ రికార్డ్ ఇది గుర్తుపెట్టుకోండి అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తద్వారా మిగతా 3 పార్టీలని రెచ్చగొడుతున్నారు. మిగతా 3 పార్టీలు ఇప్పుడు ఏం చేస్తే దీనికి ఏం రిప్లై చేయగలుగుతాయి అనేదే చూస్తున్నారు జనం కూడా.